నమస్తే, నేను అడ్వకేట్ శ్రీనివాస్ చౌహాన్. మిత్రులారా, మన నిత్య జీవితంలో ప్రతి చర్య కూడా చట్టాలకు అవినాభావ సంబంధం కలిగి ఉంటుంది. కాబట్టి చట్టాల మీద అవగాహన పెంపొందించుకోవడం ఎంతో అవసరం. ఈ వీడియోలో మనము ఏదైనా ఒక ప్రాపర్టీ లీజ్కి ఇచ్చినప్పుడు లీజ్ ఎప్పుడంటే అప్పుడు రద్దు చేసుకోవచ్చా, చేసుకునే అవకాశం మనకు ఉంటుందా అనే అంశం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మన దేశంలో ఏదైనా ఒక వ్యవసాయ భూమి మనము కౌలుకి ఇస్తే ఎలా కౌలుకి ఇవ్వాలి, ఒకవేళ కాల పరిమితి లోపు కౌలు చెల్లించకపోతే ఏం చేయాలి అనే అంశాల గురించి వివరణ ఇవ్వడానికి మనకు కౌలుదారి చట్టం అనే ఒక చట్టం అమలులో ఉన్నది. దాన్ని మనము అంటే వ్యవసాయ భూములను మరొక వ్యక్తికి ఇస్తే దాన్ని మనం కౌలు అని అంటాం. అదేవిధంగా ఏదైనా ఒక నాన్ అగ్రికల్చర్ ల్యాండ్, వ్యవసాయేతర భూమి మరొక వ్యక్తికి మనము కిరాయికి ఇస్తే దాన్ని మనము లీజ్ అని అంటాము. ఈ నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ రెంట్కి ఇవ్వడాన్ని, లీజ్కి ఇవ్వడాన్ని ఎలా ఇవ్వాలి, ఒకవేళ అతను లీజ్ అమౌంట్ చెల్లించకపోతే, కాలపరిమితి దాటిన లీజ్ రద్దు కాకపోతే ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనే అంశాల గురించి వివరించే చట్టమే ఆస్తి బదలాయింపుల చట్టం. ఈ ఆస్తి బదలాయింపుల చట్టంలో లీజ్ అనే ఒక అంశం గురించి చాలా స్పష్టంగా పేర్కొనడం జరిగింది. లీజ్ అంటే ఏంటంటే ఏదైనా ఒక ఆస్తిని కొంత నిర్దిష్ట కాలం పాటు వినియోగించుకునే హక్కు మరొకరికి ఇవ్వడాన్ని లీజ్ అని అంటాము. ఈ లీజ్కి ఇచ్చేటప్పుడు ఎవరైతే ఇస్తున్నారో, ఎవరైతే తీసుకుంటున్నారో వారిద్దరూ కూడా కూర్చొని కొన్ని కండిషన్లు రాసుకొని ఒక డీడ్ తయారు చేసుకుంటారు. ఆ డీడ్లో వారిద్దరి సంతకాలు ఉంటాయి. వారితో పాటు అది రాసుకున్నప్పుడు ఒక ఇద్దరు సాక్షులు అవసరం కాబట్టి ఆ ఇద్దరు సాక్షుల సంతకాలతో ఆ డీడ్ రాసుకొని ఆ డీడ్ని మనము రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఆ డీడ్లో ఎంత కాల పరిమితిలోపు లీజ్కి తీసుకుంటున్నారో ఆ అంశాన్ని పేర్కొంటున్నారు. ఏ ఏ షరతులు ఉంటాయో ఆ షరతులను ఆ లీజ్లో రాసుకుంటారు. ఇందులో ఆ షరతులు ఏవైతే పెట్టుకున్నారో ఆ షరతులు ఎవరైనా ఉల్లంఘిస్తే ఆ లీజ్ డీడ్ క్యాన్సిల్ అయిపోరు. కాల పరిమితి దాటిపోయిన తర్వాత ఆ వ్యక్తి తీసుకున్న ప్రాపర్టీ మీద తానే ఉంటే అప్పుడు కూడా లీజ్ క్యాన్సిల్ అయిపోతుంది. ఒకవేళ ఎవరైతే ఒక వ్యక్తి యజమాని లీజ్కి ఇచ్చాడో అతను దివాలా తీస్తే ఆ సందర్భంలో కూడా ఆ లీజ్ అనేది క్యాన్సిల్ అవుతుంది. మరి సెక్షన్ 110 ఏం చెప్తుంది ఆస్తి బదలాయింపుల చట్టంలో అనంటే, ఎవరైనా ఒక వ్యక్తి ఏదైనా ఒక ప్రాపర్టీని లీజ్కు తీసుకున్నప్పుడు ఆ తీసుకున్న వ్యక్తి దివాలా తీసినా, ఆర్థికంగా నష్టపోయినా అతను అప్పటికప్పుడు ఆ లీజ్ని క్యాన్సిల్ చేసుకునే అవకాశం అతనికి ఉంటుంది. ఎందుకంటే అతను ఆర్థికంగా బలహీనుడైపోయాడు. అతని మీద మనము బలవంతం చేసి డబ్బులు వసూలు చేయలేం. కాబట్టి సెక్షన్ 110 ప్రకారము తీసుకున్న వ్యక్తి ఎప్పుడైనా లీజ్ని క్యాన్సిల్ చేసుకునే అవకాశం అతనికి ఉంటుంది. అదే ఎవరైతే లీజ్కి ఇచ్చారో అతను ఎప్పటికప్పుడు ఆ లీజ్ని క్యాన్సిల్ చేసుకునే అవకాశం అతనికి ఉండదు. ఎందుకంటే అతను ముందుగా ఒక నోటీస్ ఇవ్వాలి. ఎవరైతే లీజ్కి తీసుకున్నారో వాళ్ళకు నోటీస్ ఇచ్చి అందులో కొంత టైం ఫ్రేమ్ నిర్ణయించి ఆ తర్వాత మాత్రమే అతను లీజ్ క్యాన్సిల్ చేయాలి. అంతేకాని తన ఇష్టం వచ్చినప్పుడు లీజ్ క్యాన్సిల్ చేసే హక్కు మాత్రం యజమానికి ఉండదు. అదే తీసుకునే వ్యక్తి మాత్రం ఎప్పుడైనా క్యాన్సిల్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇది ఆస్తి బదలాయింపుల చట్టంలో పేర్కొన్న అంశము. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.